హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా మీరు డైలీ? చూస్తున్నాం. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కదా బెజవాడ బేబాక్క గారు. వాళ్ళ గురించి ఏమని చెప్తారు? ఫైరా లేకపోతే ఇన్ఫైర్ అనుకుంటున్నారు? బేబక్క ఎలిమినేట్ అయిపోయిందని అనుకున్న కొద్దిగా నాకు బాధగా ఉంది. ఆమె ఎందుకు ఎలిమినేట్ చేశారో అందరితో సరదాగా ఉంటది, నానా నాన్న అని అందరితో మంచిగానే మాట్లాడుతుంది. ఈ కొద్ది బాధగా ఉంది. మీకు అందులో బాగా ఎవరు ఆడుతున్నారు అనుకుంటున్నారు మీరు బిగ్ బాస్ లో? బిగ్ బాస్ లో లాహిర్ హీరో ఒక అతను ఉన్నారు, అదే ఆదిత్య శివము. అతను మంచిగా ఆడుతున్నారు నాకు అనిపించింది. ఇంకా నిఖిల్ కూడా అతను కూడా బాగానే ఆడుతున్నారు. డాన్సర్ నైనిక ఉన్నది. నైనిక గేమ్ నచ్చలేదా? డాన్సర్ ఏమో నాకేమీ నచ్చలేదు, నాకేమీ పెద్ద అనిపించలేదు. ఇంతకు ముందు సీజన్ 7 కి ఇప్పటికి డిఫరెన్స్ ఏమనుకుంటే ఏది బాగుంది అంటారు? ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ మంచిగా జనాలకు కూడా బాగా నచ్చేది. ఇప్పుడు ఏమీ పెద్ద ఏమి అనిపించట్లే. ఎందుకు బిగ్ బాస్ 8 ఎందుకు పెట్టారా బాబా అని ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. నాగార్జున గురించి హోస్టింగ్ ఎట్లా ఉంది? నాగార్జున గారు కూడా ఇంత ముందు లెక్క ఇప్పుడు ముఖం వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, ఏదో చెప్పాడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే కన్విన్స్ పడగొట్టేశారు కదా, అందులో కొద్దిగా డిప్రెషన్ ఉన్నాడు. అందులో గేమ్లు ఆడుతున్నారు కదా, గేమ్ల గురించి ఏం చెప్తారు? గేమ్లు ఇంతకు ముందు ఎలా ఉన్నాయి? గేమ్ ఆడుతున్నారు, ఒకడు అక్కడ పడుకుంటాడు, అక్కడ ఒకడు పడుకుంటాడు, మళ్ళీ తిట్టుకుంటారు. అదే గేమా? అదేమైనా గేమ్ అనేది? అది అంటే ఇప్పుడు బెజవాడ బేబాక్ కూడా ఈ ఫుడ్ విషయంలోనే కొంచెం నెగ్లెక్ట్ చేసింది అని అంటున్నారు. దాని గురించి ఆమె నెగ్లెక్ట్ ఏం చేయలేదే. అందరికి మంచిగా నాన్న ఎలా ఉన్నావు నాన్న అని మంచిగానే మాట్లాడుతుంది ఆమె. ఆమెని టార్గెట్ పెట్టి వీళ్ళు ఎలిమినేట్ చేశారు, ఆమెను ఎలిమినేట్ చేస్తారు. అంటే అక్కడ అవకతవకలు ఏమైనా జరిగాడా? ఏమి లేదు బ్రో. ఆమె టార్గెట్ చేసి అందరు చేసి ఆమెను ఎలిమినేట్ చేశారు అంతే. మనం ఆమె ఎక్కడ ఫేమస్ అయిపోతుందా అని వీళ్ళు ఎలిమినేట్ చేశారు. అంటే ఇప్పుడు స్టార్ బ్యాచ్ అంటే సీరియల్ బ్యాచ్ అందరూ ఒకటి, వీళ్ళందరూ అట్లా సీనియర్లు కదా. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కాబట్టి ఈమె చిన్నామే కదా, ఈమెను హైలైట్ చేశారు. అది